వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి దేశవ్యాప్తంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. వాటికి సంబంధించి ఈ యొక్క సిబిటి అనేది 2024 ఫిబ్రవరిలో అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023వ సంవత్సరంలో మనం చాలా సాధించాము. అలాగే 2024వ సంవత్సరంలో కూడా చాలా సాధించాలి. ఆ సాధించే క్రమంలో 2023లో మనం చదువుకున్న కంటెంట్ అయితే కావచ్చు, సబ్జెక్ట్ అయితే కావచ్చు, అవన్నీ కూడా ఉపయోగపడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2023వ సంవత్సరంలో చాలామంది ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే రాశారు. వాళ్ళంతా కూడా ట్రైనింగ్కి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. వాళ్ళలో చాలామంది మన ఫాలోవర్స్ ఉన్నారు. మన దగ్గర కంటెంట్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాలు రాలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా 2024లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అలాగే ఆశిస్తున్నాను. అయితే ఈ 2024వ సంవత్సరంలో జరగాల్సినటువంటి ఎస్ఎస్సి జీడీ ఉద్యోగమే లక్ష్యంగా మనము చూడండి జీకే పీడిఎఫ్ని అయితే రూపొందించడం జరిగింది. మీ అందరికీ తెలుసు జీకే అనేది ఎక్కడి నుంచి ఎలా అడుగుతున్నాడో ఎవ్వరికీ తెలియటం లేదు. కంప్లీట్గా మనం చూసుకుంటే జీకేకి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. అందులో ఇన్క్లూడింగ్ అన్ని సబ్జెక్టులను కూడా కలుపుతాడు. అలాగే 20 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ నుంచి, 20 క్వశ్చన్స్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి, అలాగే 20 క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. అర్థమెటిక్ మరియు రీజనింగ్ మీరంతా కూడా బాగానే చేస్తున్నారు అనుకుంటున్నా. ఇంగ్లీష్ పైన కూడా మరింత ఎక్కువగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. అయితే జీకేకి వచ్చేసి అసలు జీకే అనేది గుర్తుపెట్టుకోండి, ఒక అనంతం, ఒక మహాసముద్రాన్ని ఈదే శక్తి ఎవరికీ లేదు. కాకపోతే అందులో మనకేం కావాలో అంతవరకు వెళ్ళగలమైతే మనం చేయగలము. సో మనకేం కావాలో అది మాత్రమే ఇక్కడ జీకే. అయితే ఇంతవరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జీడీ కానిస్టేబుల్ అయితే కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, పరీక్షలను అన్నిటిని కూడా పరిశీలించిన తరువాత మనము ఈ జీకే పీడిఎఫ్ని అయితే రూపొందించడం జరిగింది. ఆ పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎనాలిసిస్ చేసి ఈ జీకే పీడిఎఫ్ని అయితే తయారు చేయడం జరిగింది. ఈ జీకేలో కంప్లీట్గా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన విషయాలన్నీ కూడా, అది స్పోర్ట్స్ అయితే కావచ్చు, క్లాసికల్ డ్యాన్సెస్ అయితే కావచ్చు, జియోగ్రాఫికల్ సంబంధించి కావచ్చు, హిస్టారికల్ కావచ్చు, అన్నీ కూడా నూతన పరీక్షల ట్రెండ్కి త్వరలో 2024లో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జీకే పీడిఎఫ్ని అయితే రూపొందించడం జరిగింది. ఈ జీకే పీడిఎఫ్ ఈ నూతన సంవత్సర ఆఫర్ అంటే 31 డిసెంబర్ మరియు 1 జనవరి 2024ని దృష్టిలో పెట్టుకొని ఈ జీకే పీడిఎఫ్ని మీకు 99 రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసి ఇదివరకు అది చాలా కాస్ట్ ఉండేది. ఆఫర్లో మీకు 99 రూపాయలకే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ జీకే పీడిఎఫ్ని మీరు ఫాలో అవ్వండి. 100% మీరు జీకే పార్ట్లో 100% మీరు సక్సెస్ అవుతారు. అందులో ఏ విధమైన డౌట్ కూడా లేదు. దీన్ని మీరు ఎలా పొందాలి ఏమిటంటే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. ఆల్రెడీ యాప్లో ఎవరైనా ఉంటే డైరెక్ట్గా కోర్సులో మీకు కనిపిస్తుంది. ఈ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ వచ్చేసి మనకి మీరు మొబైల్లో చూసుకోవచ్చు మన ఈ పీడిఎఫ్ని. అలాగే మీ సిస్టమ్ అయితే కావచ్చు, లేదా ల్యాప్టాప్ అయితే కావచ్చు, అందులో కూడా చూసుకోవచ్చు. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే 8332925030 నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు, అలాగే కాల్ చేయవచ్చు. సో ఈ యొక్క అద్భుతమైనటువంటి జీకే పీడిఎఫ్ని అయితే మీ అందరూ కూడా పర్చేజ్ చేయండి. మీ యొక్క 2024 మీ యొక్క సువర్ణ లక్ష్యాలను అయితే ఇప్పుడే నిర్దేశించుకొని వాటికి అనుగుణంగా మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించండి, కష్టపడండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి కూడా 2024వ సంవత్సరంలో అత్యంత కష్టపడి మీ యొక్క లక్ష్యాలను చేరుకునే శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అలాగే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.